అలా కొన్ని పౌర్ణములు చాలా విశిష్టమైన శుభ ఫలితాలు ఇస్తాయి మనం చేసేదాన్ని బట్టి పూజించే తర్వాత. ఇప్పటికే మనకి కుంభమేళ రోజు రోజుకి కోట్లాది మంది వెళ్తున్నారు కదా. ఈ మాఘ స్నానాలు కూడా చాలా, కార్తీక స్నానాలకి అంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో కూడా సముద్ర స్నానాలు, నదీ స్నానాలకి అంతే ప్రాధాన్యత ఉంది. మరి మాఘ పౌర్ణమి నాడు విశేషంగా ఇప్పుడు ఇంకా కోట్ల మంది వెళ్తారు అక్కడ కుంభమేళాకి. ఆ కుంభమేళాకి వెళ్ళకపోయినా ఇప్పుడు మన దగ్గరలో గ్రామీణ ప్రాంతాలు ఒక మోస్తరు పట్టణాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా సముద్ర స్నానాలకు వెళ్తారు. అలా మాఘమాసంలో సముద్ర స్నానాలు చేయటం అనేది, కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చేయటం అనేది మన హిందూ సంప్రదాయంలో ప్రధానమైనది. కనుక ఖచ్చితంగా ఈరోజు నదీ స్నానం అనేది, ప్రాతః స్నానం అనేది, శిరస్నానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూర్యుడు కూడా మనకి వేరే రాశిలోకి మారుతున్నాడు. పైగా మాఘమాసం అంతా కూడా సూర్యుడికి అమిత ఇష్టమైనది. సో మాఘపుట ఆదివారాలన్నీ కూడా మనం ఈ నెలలో అసలు సూర్యుని పూజించాలి. సరే, ఇది ఇప్పుడు మనకి మాఘమాసంలో వచ్చేప్పుడు ఇది ఏంటంటే సూర్యుడికి కూడా విశిష్టత, మళ్ళీ సూర్యుడు సంక్రమణం కూడా, కుంభ సంక్రాంతి అంటాం ఇప్పుడు. ఓకే. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు ఈ వచ్చే మాఘ పౌర్ణమికి. సరే, లలిత జయంతి జరుపుకునే వాళ్ళు సరే లలిత జయంతి అనేది చేసుకుంటారు ఎలాగో. అంటే లలితా సహస్రం చదివి అవును తర్వాత అమ్మవారికి తేనె నివేదన చేస్తే మంచిది. అది సింపుల్.